ఆర్జీవి గారు అంటే ఒక మందులంటేనండి. ఒకసారి అలవాటైతే ఆయన వదలలేం. అలాగా 2014 వరకు నేను ఎవరో జనానికి తెలియదు. 2014తో ఆయనతో ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రేక్షకులకి ఇండస్ట్రీకి కూడా తెలిసి వచ్చింది. అంటే నేను ఈవేళ ఈ స్టేజ్ మీద నుంచడానికి కారణం ఓన్లీ ఆర్జీవి ఈజ్ మై గాడ్ అండ్ మై బాస్. ఎందుకంటే ఒక మనిషిని ఎలా ప్రేమించాలో ఆయన తెలుసు, ఒక నిర్మాతని ఎలా నిలబెట్టాలో తెలుసు. ఆయన ఒకే ఒక స్లోగన్ చెప్పారు నాకు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అనే ఒక కొటేషన్తో ఈవేళ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీసి ఆయన ముందు గర్వంగా నుంచోగలిగానంటే దానికి కారణం ఓన్లీ మై బాస్ ఆర్జీవి. జనరల్గా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, అలాగే డైరెక్టర్లే శత్రువు అంటారు. కాదు, ఆయన డైరెక్టర్ అయ్యి ఉండి ఆయన దగ్గర ఉన్న సుమారు ఒక 70-80 మంది డైరెక్టర్లని చేసిన ఘనత ఓన్లీ ఆర్జీవి గారే. మరి ఈ ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ దగ్గర కూడా అంతమంది పనిచేసి డైరెక్టర్లు అవ్వాలా. ఈవేళ ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్న చాలామంది డైరెక్టర్లు, నేను పేర్లు చెప్పట్లేదు కానీ ఆయన దగ్గర పనిచేసి ఆయన బ్రాండ్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆర్జీవి గారు ఎప్పుడూ ఇలాగే శారీ లాంటి సినిమాలే తీస్తూ మమ్మల్ని అందరినీ ఆనందపరుస్తూ ప్రేక్షకుల్ని ఇటు ఇండస్ట్రీని సేవ్ చేసే ఏకైక వ్యక్తి మా ఆర్జీవి గారు. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు 70 కోట్లో తీస్తే సినిమా అది 20 కోట్లే చేస్తుంది. అలాగే వేరే సినిమా 20 కోట్లు తీస్తే 70 కోట్లు చేసింది. దానికి కారణం ఏంటంటే కంటెంట్. ఆ కంటెంట్ మా ఆర్జీవి గారి సినిమాలో ఉంది, ఈ శారీ సినిమాలో ఉంది. కాబట్టి ఈ శారీ కొన్న డిస్ట్రిబ్యూటర్లకి, మా నిర్మాత వర్మ గారికి, అందరికీ కూడా ఇది డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడుతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ శారీ. థ్యాంక్ యూ.